భాగంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి క్రింది వారిలో ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న మొదటి విజయనగర రాజు. అంటే విజయనగర సామ్రాజ్యంలో ఫస్ట్ కింగ్ అనమాట. ముస్లింలని తన సైన్యంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మనకి అప్పుడు బహుమని సుల్తాన్లు ఉన్నారు. అలానే విజయనగర సామ్రాజ్యానికి మధ్య పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉండేది. బహుమని సుల్తాన్లు ఎక్కువ మొత్తం ముస్లింలే ఉండేవాళ్ళు. అయినప్పటికీ విజయనగర సామ్రాజ్య సైన్యంలో కూడా ముస్లింలు ఉన్నారనమాట. ఎవరి కాలంలో అడుగుతున్నారు? ఆప్షన్ వచ్చేసి రెండవ హరిహరరాయలు, మొదటి దేవరాయ, రెండవ దేవరాయ, కృష్ణదేవరాయలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మొదటి దేవరాయ అనమాట. మొట్టమొదటిసారిగా ముస్లింని తన ఆర్మీలో తీసుకుని ఎవరంటే మొదటి దేవరాయలు. సో మొదటి దేవరాయలు వచ్చేసి తన ఆర్మీలో మొట్టమొదటిసారిగా ముస్లింలను తీసుకున్నాడు. ఆ ముస్లింలు తీసుకోవడం కాకుండా ఈ ముస్లింల కోసం ఈయన మొదటి దేవరాయ ముస్లింల కోసము ఒక తురకవాడని తీసుకొచ్చాడు. అంటే ఒక పెద్ద నగరాన్ని, తురకవాడ. సో తురకవాడ అంటే ఒక పెద్ద విలేజ్ను కూడా వాళ్ళ కోసం నిర్మించాడు. వాళ్ళ కోసం దాన్ని నిర్మించడమే కాకుండా ఈ తురకవాడతో పాటు ఒక వధశాలను కూడా నిర్మించాడు. అంటే మీరు ఆవులని వధించి తినొచ్చు. సో ఆవుల్ని వధించుకునేదానికి ఒక వధశాలను కూడా ఏర్పాటు చేశాడు అనమాట. ఈయన ఒక ఆర్మీలో, సో మొదటి దేవరాయ యొక్క ఆర్మీలో ఆల్మోస్ట్ 10,000 మంది. సో 10,000 మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఆ కాలంలో. సో 10,000 మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. కాబట్టి ముస్లింల కోసం ఈ రెండు కూడా ఈయన నిర్మించాడనమాట. ఎవరు? మొదటి దేవరాయలు. మొదటి దేవరాయలు అంటే ఎవరు? సంగమ వంశానికి సంబంధించిన వ్యక్తి. శ్రీకృష్ణదేవరాయల కంటే చాలా ముందుంటాడు. శ్రీకృష్ణదేవరాయల కంటే కూడా చాలా ముందుంటాడు అనమాట. సంగమ వంశానికి సంబంధించినటువంటి